హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్తి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈ రోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఓకేనా? సో ఇంతకుముందు చేసిన సెషన్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? సో సెషన్ అయితే 1.25 కానీ 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారు అనేది కొంచెం చూసుకోండి, ఓకేనా? సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ హెల్డ్ ఇన్ నాగాల్యాండ్. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనకి నాగాల్యాండ్లోనే సెలబ్రేట్ చేసుకోవడం అని జరుగుతుందన్నమాట. సో ఇది మనకి 2000 నుంచి స్టార్ట్ అవడం అని జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ అనేది. సో December 1 ఏదైతే ఉందో ఇది స్టేట్ హుడ్గా సెలబ్రేట్ చేసుకోవడం అని జరుగుతుంది నాగాల్యాండ్. సో December 1 నుంచి ఈ యొక్క ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయ్యి 10 days వరకు సెలబ్రేట్ చేసుకోవడం అని జరుగుతుంది నాగాల్యాండ్లో, ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్ అండి. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు December 1 నుంచి స్టార్ట్ చేయడం అని జరుగుతుందన్నమాట. అది నాగాల్యాండ్ స్టేట్ హుడ్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట, ఓకేనా? రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు అబ్సల్యూట్లీ కరెక్ట్, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఈజ్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ బోత్ కేరళ అండ్ నాగాల్యాండ్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ కరెక్టే, బట్ నాగాల్యాండ్ అనేది తప్పు. మరి ఏది సార్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా? ద గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ బోత్ కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్, నాట్ నాగాల్యాండ్. దయచేసి ఈ పాయింట్ని జాగ్రత్తగా గమనించాలి మీరు. సో ఇక్కడ మనకి నాగాల్యాండ్లో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి సో నాగాల్యాండ్లో ఇది స్టేట్ బర్డే కదా అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ హాల్లో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ పెట్టుకుంటాం. జస్ట్ అది మనకి సింపుల్ అనిపిస్తుంది, అరే ఇక నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, సో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనేది కూడా స్టేట్ బర్డ్ ఆఫ్ నాగాలాండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మనం కరెక్ట్ పెట్టేసుకుంటాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ నార్త్ ఈస్ట్ సైడ్లో ఉన్న సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న డాన్సెస్ కావచ్చు, ఆర్ఎల్స్ అదర్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ అనేవి కూడా మనకి ఉంటాయి అనమాట. సో అక్కడ ఉన్న స్టేట్ బర్డ్స్ ఏమేమి ఉన్నాయని కూడా జాగ్రత్తగా కొంచెం చూసుకొని చదువుకోండి, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక హోంవర్క్ ఏంటంటే మీరు గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ అయినా మనకి తప్పైందనమాట. సో చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో 2 అనేది ఇన్కరెక్ట్ కాబట్టి సో అనేది B 2 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా అనుకుంటున్నాను. సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు యాజ్ ఎ స్టేట్ హుడ్ డేగా. December 1 నుంచి స్టార్ట్ చేసి 10 daysగా మనకి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఈ యొక్క ఫెస్టివల్లో దాదాపు 16 టైప్ ఆఫ్ నాగా ట్రైబ్స్ వాళ్ళు యునైట్ అయ్యి ఇందులో కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోవడము, చాలా మ్యూజిక్ స్టోర్ చెప్పుకోవడం సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆ విధంగా, ఓకేనా? సో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా? నాట్ నాగాల్యాండ్. దయచేసి ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి, ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 2 ఓన్లీ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగితే అప్పుడు ఆన్సర్ 1 ఓన్లీ అయ్యేది, ఓకేనా? అక్కడ ఇచ్చిన ప్రకారంగా మనం ఆన్సర్ అనేది చేయాలి, ఓకేనా? సో అర్థమైందని అనుకున్నాను క్వశ్చన్ అనేది. నెక్స్ట్ వెళ్దాం. సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం అని జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం అని జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం అని జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం అని జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం అని జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం అని జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు, ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు
మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ గ్రూపింగ్స్ అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు సెషన్ అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఇచ్చిన రీజనల్ గ్రూపింగ్స్లో ఇండియా అనేది మెంబర్ కాదు. అది ఏ రీజనల్ గ్రూపింగ్స్ అని అడుగుతున్నాడు. సో ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, మెకాంగ్ గంగా కార్పొరేషన్. సో చూద్దాం. సో ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్, దీని షార్ట్ ఫామ్లో ఏపీఈసీ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకి 1989లో మనకి ఫామ్ అవడం జరిగిందండి. ఓకేనా. సో టోటల్గా దీంట్లో మనకి 21 మెంబర్ కంట్రీస్ ఉండడం జరిగింది. ఓకేనా. సో 21 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. సో ఎవరెవరు? ఆస్ట్రేలియా, బ్రూనై, హాంకాంగ్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, పెరు, చిలీ, మలేషియా, వియత్నాం, సింగపూర్, థాయిలాండ్ అండ్ తైవాన్. సో ఇవన్నీ మనకి ఈ యొక్క 21 మెంబర్ కంట్రీస్ ఇందులో మనకి మెంబర్గా ఉండడం జరిగింది. దీంట్లో ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్లో. అర్థమవుతుందా సార్? ఇండియా దీంట్లో మెంబరా అంటే ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ దిస్ ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. సో దయచేసి చూడండి. సో ఇందులో మనకి ఇండియా అనేది మనకి పార్ట్ కాలేదన్నమాట. దయచేసి చూసుకోండి. నెక్స్ట్ మనకి చూడండి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో ఆర్సీఈపీ. సో ఇదొక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఇదొక అగ్రిమెంట్ దేని మీద? ట్రేడ్ మీద. ఓకేనా. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది. ఓకేనా. సో ఏషియా పెసిఫిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏషియా పెసిఫిక్ నేషన్స్ మధ్యలో జరిగే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనము రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాం అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, బ్రునై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, లావోస్, మలేషియా అండ్ మయన్మార్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఇండియా మరి దీంట్లో మెంబర్ సార్ అంటే ఇండియా దీంట్లో కూడా మనకి మెంబర్ కాదనమాట. ఓకేనా. సో చూసుకోండి, ఇండియా దీంట్లో కూడా మనకి మెంబర్ కాదు. నెక్స్ట్ మనకి మెకాంగ్ గంగా కార్పొరేషన్. సో మెకాంగ్ గంగా కార్పొరేషన్ అనేది 2000లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారు? మనకి వియత్నాంలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇదొక ఇనిషియేటివ్ బై టోటల్గా మనకి 6 కంట్రీస్ చేయడం జరిగిందండి. ఏంటా 6 కంట్రీస్ అంటే ఇండియా ప్లస్ 5 ఏషియన్ కంట్రీస్ అనమాట. ఓకేనా. సో ఆ ఏషియన్ కంట్రీస్ ఎవరు? కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్ అండ్ వియత్నాం. సో ఇండియా ప్లస్ 5 ఏషియన్ కంట్రీస్ కలిపి 2000లో వియత్నాంలో మనకి మెకాంగ్ గంగా కార్పొరేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మెకాంగ్ గంగా కార్పొరేషన్ అనేది దేని మీద ముఖ్యంగా మనకి ఏం చేస్తుందంటే దేని గురించి తీసుకొచ్చారంటే టూరిజం, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మీద కార్పొరేషన్ ఉండడానికి తీసుకురావడం జరిగిందనమాట. ఇండియా దీంట్లో మెంబర్ సార్ అంటే చెప్పాను కదా, ఇండియా ప్లస్ 5 మెంబర్స్ తీసుకురావడం జరిగింది. సో ఇండియా దీంట్లో మనకి మెంబర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ గ్రూపింగ్స్ అడుగుతున్నాడు. సో ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ ఇండియా మెంబర్ కాదు. అండ్ అదేవిధంగా రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో కూడా ఇండియా అనేది మెంబర్గా లేదు. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1, 2లో మనకి లేదు కాబట్టి ఏ 1, 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఒకవేళ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ గ్రూపింగ్స్ ఇండియాస్ మెంబర్ అడిగితే అప్పుడు మనకి 3 అనేది ఒకటే ఆన్సర్ అయ్యేది. అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా. సో దయచేసి ఇట్లాంటి రీజనల్ గ్రూపింగ్స్ అనేవి సపరేట్గా మీరు నోట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఈ యొక్క రీజనల్ గ్రూపింగ్స్ మీద మనకి కంపల్సరీ అడుగుతాడు. సో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కావచ్చు, సో అండ్ అదే విధంగా సమ్మిట్స్ అవుతాయి కదా, సమ్మిట్స్. సో ఇలాంటి వాటి మీద మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఇలాంటి వాటి మీద అడుగుతాడు. లైక్ గ్రూపింగ్స్ ఏంటి, సమ్మిట్స్ ఎప్పుడు వెళ్ళాయి, ఇండియా దాంట్లో మెంబరా కాదా, సో ఆ గ్రూప్ ఒకవేళ సమ్మిట్ అవుతే అక్కడ కొన్ని థీమ్స్ అనేవి కూడా మనకి పెడతా ఉంటారు. ఆ సమ్మిట్ ఏదైతే మనకి వెళ్ళిందో ఆర్గనైజేషన్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తే పర్టికులర్ థీమ్ అనేది కూడా తీసుకుంటారు. సో ఆ థీమ్స్ వాటి మీద కూడా కొంచెం మీరు ఫోకస్ చేసి చదువుకోవాలి. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఇయర్లో వచ్చింది, ఇండియా అనే దాంట్లో మెంబరా కాదా, సో అనేది కూడా చూసుకోండి. ఓకేనా.
సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ మీద అండ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మీద, మెకాంగ్ గంగా కార్పొరేషన్ మీద పూర్తిగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బొలివియా. సో బొలివియా గురించి అడుగుతున్నా, సో చూద్దాం. ఇట్ ఈస్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ located in South America. It is located in Amazon basin. Which of the following statements given above correct? అంటే ఇది ఒక మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో చూడండి, బొలివియా ఎక్కడ లొకేట్ ఉండడం చూడండి. ఇది మనకి సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో మనకి బొలివియా ఎక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. సో జూమ్ చేసి ఇక్కడ చేసి పెట్టాను చూడండి, ఇది మనకి బొలివియా. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ మ్యాప్ చూడండి ఒకసారి. ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో ఇదంతా మనకి యాండీస్ మౌంటైన్స్ అండి, విచ్ ఈస్ ద లాంగెస్ట్ మౌంటైన్ చైన్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాండీస్ మౌంటైన్స్ గురించి. సో మీకు వరల్డ్ మ్యాపింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏ కంట్రీతో మనకు బార్డర్ ఉన్నది చూడండి. ఇక్కడ మనకి పెరూతో, అండ్ ఇక్కడ మనకి బ్రెజిల్తో, అండ్ ఇక్కడ మనకి పెరుగైతో, అర్జెంటీనాతో, అండ్ అదేవిధంగా చిల్లీతో మనకి బొలివియా అనేది లొకేట్ అవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లొకేషన్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పెరు ఉంది, ఇక్కడ మనకి బ్రెజిల్ ఉంది, ఇక్కడ మనకి పెరుగ్వే ఉంది, ఇక్కడ మనకి అర్జెంటీనా ఉంది, ఇక్కడ మనకి చిల్లీ ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే బొలివియా అనేది ఎటువంటి టైప్ ఆఫ్ వాటర్తో మనకి బార్డర్గా లేదనమాట. సో అందుకే ఇది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో చుట్టూరా మనకి ల్యాండ్తో టోటల్గా కవర్ అయింది, కానీ ఎటువంటి వాటర్ బాడీతో మనకి బార్డరే లేదు. అర్థమవుతుందా? సో అటువంటి కంట్రీస్ని మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటాం. సో బొలివియా వచ్చేసి మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇంకా వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ కంట్రీస్ అనేటివి ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి అనేది కొంచెం మ్యాపింగ్ అనేది చేసుకోండి. అర్థమవుతుందా? సో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనేవి వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు హోంవర్క్ చేయాలండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పిన యాండీస్ మౌంటైన్స్ ఏదైతే ఉందో ఇది మనకి సౌత్ అమెరికాకి మనకి వెస్ట్గా ఉందా, సౌత్ అమెరికాకి ఈస్ట్గా ఉందని కూడా అడుగుతాడు అనమాట. అర్థమవుతుందా? సో దీని యొక్క లొకేషన్ అనేది కూడా చూసుకోండి. సో సౌత్ అమెరికాకి ఇది మనకి వెస్ట్ సైడ్లో లొకేట్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలా మీరు ఈస్ట్కి వెస్ట్కి అనేది కన్ఫ్యూజ్ కావద్దండి. సో మీకు చదివేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. వన్స్ ఒక్కసారి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాడు ఈస్ట్ అనో వెస్ట్ అని ఇచ్చాడు అనుకోండి, మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. సో మ్యాపింగ్ అనేది చాలా గ్రిప్పింగ్ పట్టుకోవాలి మీరు. మనకి మ్యాపింగ్ మీద తప్పకుండా ఒక 2 to 3 క్వశ్చన్స్ అని మనకి దిగుతాయి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీకు న్యూస్లో వచ్చిన ప్రతి ఒక్క ఆర్టికల్ అనేది, న్యూస్లో వచ్చిన ప్రతి ఒక్క కంట్రీ మీద మీరు మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. అదే కదా నేను చెప్పింది, బొలివియా అనేది ఇదే. బొలివియా అనేది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. సో ఇది మనకి బ్రెజిల్ కదండి. సో బ్రెజిల్లో మనకి ఇదంతా అమెజాన్ బేసినే కదా. సో చూడండి, ఇదంతా మనకి అమెజాన్ జంగిల్ అనమాట. సో బొలివియా అనేది మనకి అమెజాన్ జంగిల్లోనే మనకి లొకేట్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో చూసుకోండి, ఇక్కడ బొలివియా గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, లాప్లాజా ఏదైతే ఉందో, అండ్ లాప్లాజా వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్ అనమాట. అండ్ సుక్రే వచ్చేసి మనకి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనమాట. సో ఇది మనకి 2 క్యాపిటల్స్ ఉండడం జరిగింది. అర్థమవుతుందా? సో సారీ అండి, లాప్లాజా వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సుక్రే వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్. ఓకేనా? సో ఒకసారి మిస్టేక్ చూసుకోండి. లాప్లాజా వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అండ్ సుక్రే వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్ అనమాట. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. మరి బొలివియా అనేది న్యూస్లో ఎందుకు ఉంది సార్ అంటే, సో రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ అనేది గాజా స్ట్రిప్ మీద మనకి అటాక్ అనేది చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ అనేది గాజా స్ట్రిప్ మీద అటాక్ అనేది చేసింది. సో బొలివియా ఏం చేసిందంటే, ఇజ్రాయెల్తో ఈ యొక్క డిప్లొమాటిక్ టైస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ అంటే వాళ్ళ మధ్య జరిగే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా డిప్లొమాటిక్ టైస్ అనేటిని టోటల్గా మీకు బ్రేక్ చేస్తున్నాము ఇజ్రాయెల్ నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది బొలివియా అనేది. అందుకే మనకి న్యూస్లో ఉంది. ఆ కంటెక్స్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ బొలివియా లొకేషన్ ఎక్కడ ఉన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇజ్రాయెల్ అనేది మనకి గాజా స్ట్రిప్ మీద మనకి అటాక్ అనేది చేసింది. ఇజ్రాయెల్ అది ఎక్కడ ఉంది అండ్ గాజా అనేది ఎక్కడ కూడా ఉందనేది కూడా మీరు చూసుకోండి. ఓకేనా? సో మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతిదీ నేను ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా ప్రతిదీ మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో దయచేసి సెషన్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బొలివియా గురించి మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ సౌత్ అమెరికాలో లొకేట్ ఉంది. బొలివియా అనే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది అమెజాన్ బేసిన్లో మనకి లొకేట్ ఉంది. ఇది మనకి పెరూతో, బ్రెజిల్తో, పెరుగ్వేతో, అర్జెంటీనాతో, చిలీతో మనకి బార్డర్ ఉండడం జరిగింది. లాప్లాజా వచ్చేసి దీనికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండడం జరిగింది. సుక్రేస్ వచ్చేసి మనకి
కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్గా ఉండమని జరిగింది బొలివియాలో. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అడుగుతున్నాడు. సో సి బోత్ 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. Cover Agent seen in the news recently is a rare blue diamond, volcanic crater lake, species of butterfly, సో మార్షల్ ఆర్ట్. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. ఎందుకుందంటే సో రీసెంట్గా మనకి కోపర్నికస్ సెంటినల్-2 మిషన్ అనేది ఇది యూరోపియన్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అనమాట. అర్థమవుతుందా? సో ఇది మనకి యూరోపియన్కి సంబంధించిన ఒక అబ్జర్వేషన్ మిషన్. సో ఇది మనకి ఎర్త్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేవి తీయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కవచ్ లెజెండ్ అనే ఇమేజ్ని కూడా మనకి తీసేయడం జరిగింది. అందుకే మనకి న్యూస్లో ఉంది. సో ఓకేనా? సో ఇది ఒక వాల్కానిక్ క్రేటర్ లేక్ అండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం. అసలు ఇది ఏంటంటే ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ అసిడిక్ లేక్ అనమాట ఇది. ఓకేనా? సో వరల్డ్స్ లార్జెస్ట్ అసిడిక్ లేక్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ లొకేట్ ఉందంటే మనకి జావాలో లొకేట్ అవ్వడం జరిగింది. జావా ఎక్కడ ఉంది? మనకి ఇండోనేషియాలోనే ఉందండి. ఓకేనా? సో ఇండోనేషియాలో ఈస్ట్ జావాలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది మనకి ఇక్కడ జావా ఉంది కదా. సో జావాలో ఇక్కడ మనకి కవలేజ్ అని ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో మ్యాపింగ్ అనేది చూసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి యునెస్కో బయోస్పియర్ రిజర్వ్లో కూడా మనకి ఇంక్లూడ్ అవ్వడం జరిగిందండి. ఓకేనా? సో దీని యొక్క అంటే ఇది ఏంటంటే ఒక వాల్కనో అనేది స్టిల్ యాక్టివ్గా ఉండడం జరిగింది. అర్థమవుతుందా? ఇది ఒక వాల్కనిక్ యాక్టివిటీ అనమాట. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు సల్ఫర్ గ్యాసెస్ అనేది ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వాల్కన్ అనేది. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఒక ఇంప్రెసివ్ బ్లూ ఫ్లేమ్స్ అనేవి కూడా మనం చూస్తామండి. సో బ్లూ ఫ్లేమ్స్ అనేవి కూడా మన ఎస్పెషల్ నైట్ టైమ్స్లో మనకి బ్లూ ఫ్లేమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. సో దీనే మనం బ్లూ ఫైర్ అని కూడా అంటారు. అర్థమవుతుందా? సో చూసుకోండి. సో ఈ ఫ్లేమ్స్ ఏవైతే మనకి వాల్కన్ అనేది రిలీజ్ చేస్తుందో అది మనకి ఎస్పెషల్ నైట్ టైంలో బ్లూ ఫ్లేమ్స్లో కనిపిస్తాయి. దాన్నే మనము ఆ ఫ్లేమ్స్ని బ్లూ ఫైర్ అనడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క వాల్కన్ అనేది సల్ఫర్ గ్యాస్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అక్కడ ట్రెడిషనల్గా సల్ఫర్ మైనింగ్ అనేది కూడా చేయడం జరుగుతుందో చుట్టూరు పక్కల ఏరియాలో. అర్థమవుతుందా? సో మనకేంటంటే బ్లూ ఫ్లేమ్స్ ఏంటని అడుగుతాడు, మనకి ఈ యొక్క కవలేజ్ అని ఎక్కడ లొకేట్ ఉందని అడుగుతాడు, లేకపోతే రీసెంట్గా కోపర్నికస్ సెంటినల్-2 మిషన్ అనేది దేన్ని ఇమేజ్ చేసింది అనేది కూడా మనకి అడిగిన ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ వరల్డ్స్ లార్జెస్ట్ అసిడిక్ లేక్ అండి. ఓకేనా? సో ఇది కవర్ లెజెండ్ అనేది. రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి వాల్కానిక్ క్రాటర్ లేక్. With reference to the blue flag certification, consider the following statements. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చూద్దాం. సో ఇది ఎవరు సర్టిఫికేషన్ అనేది చేస్తారంటే మనకి డెన్మార్క్కి చెందిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు. ఎవరంటే మనకి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే డెన్మార్క్కి చెందిన ఒక ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సర్టిఫికేషన్ అని చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి క్వాలిఫై కావడానికి టోటల్గా 33 స్ట్రింజెంట్ క్రైటీరియా అనేది మనకి చేయడం అని జరిగింది. ఈ యొక్క 33 స్ట్రింజెంట్ క్రైటీరియాని టోటల్గా 4 మేజర్ హెడ్స్గా డివైడ్ చేయడం అని జరిగింది. ఆ 4 మేజర్ హెడ్స్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, అండ్ అదేవిధంగా బాతింగ్ వాటర్ క్వాలిటీ, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, అండ్ అదేవిధంగా కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఇన్ బీచెస్. సో ఈ యొక్క 4 హెడ్స్ని తీసుకొని టోటల్గా 33 స్ట్రింజెంట్ క్రైటీరియాని తీసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఒక డెన్మార్క్కి చెందిన ఒక ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఇది ఒక వాలంటరీ అవార్డ్స్ అండి ఫర్ బీచెస్ కానీ మెరైనస్ కానీ అండ్ సస్టైనబుల్ టూరిజం బోట్స్ కానీ. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదిందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇండియాలో చూసుకుంటే టోటల్గా మనకి 12 బీచెస్ ఉండడం జరిగిందండి విత్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఓన్లీ 12 బీచెస్ ఇన్ ఇండియా హ్యావ్ రిసీవ్డ్ ద సర్టిఫికేషన్ సో ఫార్. ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. సో ఒక్కసారి ఒక 12 బీచెస్ ఇండియాలో చూసేద్దాము. సో మీకు కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? చూద్దాం. సో చూడండి. సో గుజరాత్లో మనకి శివరాజ్పూర్ బీచ్, ద్వారకా, అండ్ అదేవిధంగా గోకులా బీచ్, దియు. అర్థమవుతుందా? సో అండ్ అదేవిధంగా మనకి పడుపూరి, కజర్కోడ్ బీచ్, అండ్ కప్పడ్ బీచ్, కడమత్ బీచ్, మినుకైతుండి బీచ్, కోవలం బీచ్, ఈడెన్ బీచ్,
అండ్ ఇది చూడండి రాధానగర్ బీచ్ అండ్ రుషికొండ బీచ్ అండ్ గోల్డెన్ బీచ్. ఈ 12 బీచెస్ వాటికి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది బై ద డెన్మార్క్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్గా వీళ్ళు 4 మేజర్ హెడ్స్ అనేది తీసుకుంటారని చెప్పాను కదా, ఏంటి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, అండ్ అదేవిధంగా బాతింగ్ వాటర్ క్వాలిటీ, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, అండ్ అదేవిధంగా కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఇన్ ద బీచెస్. సో ఇక 4 మేజర్ హెడ్స్ని తీసుకొని బీచెస్కి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో చూసుకుంటే ఈ ఒక 12 బీచెస్కి మనకి ఉండడం జరిగింది ప్రస్తుతానికి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నాడు కాబట్టి సో సి బోత్ 1 and 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకున్నానా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇది నార్త్ నుంచి సౌత్కి కానీ ఇలా మనకి సౌత్ నుంచి నార్త్కి కానీ మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అలా కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ అ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్? సో యుఎన్ఈపి, ఐఎంఎఫ్, ఎఫ్ఐఓ, ఏఐఐబి. సో మనకి ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ అనేది మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. అర్థమవుతుందా? సో ఈ యొక్క ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి సో అకార్డింగ్ టు ప్యారిస్ అగ్రిమెంట్లో మనకి టెంపరేచర్ గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగిందండి. అంటే మనకి లిమిటింగ్ గ్లోబల్ వార్మింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ ఆర్ 2 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ అనేది పెంచుకోవద్దని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్లో మనకి ఏం చెప్తుందంటే సో అకార్డింగ్ టు ప్యారిస్ అగ్రిమెంట్ టెంపరేచర్ గోల్ ప్రకారము సో గవర్నమెంట్స్ యొక్క ప్లాన్ అనేది వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అనేది, ఆయిల్ అనేది, గ్యాస్ అనేది ఏ విధంగా మనకి చేసింది, అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎంత చేసింది, ఎంత లెవెల్లో చేసింది అనే దాని మీద ఈ యొక్క ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్లో మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి యుఎన్ఈపి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి COP28 ఏదైతే ఉందో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 విచ్ ఇస్ అ క్లైమేట్ కాన్ఫరెన్స్ అనమాట. సో అందులో భాగంగా ఇట్లాంటి రిపోర్ట్స్ అని మనకి చాలా వస్తూనే ఉంటాయి. సో దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ రిపోర్ట్స్ అని మీరు అన్ని నేర్చుకోవాలి. సో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారు, అసలు ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ఏంటి, అండ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలండి. అర్థమవుతుందా? అండ్ యుఎన్ఐపి సంబంధించిన కొన్ని మేజర్ రిపోర్ట్స్ అనేవి చూసుకుంటే మనకి ఎమిషన్ గ్యాప్స్ రిపోర్టు అండ్ అడాప్షన్ గ్యాప్ రిపోర్టు అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్. సో ఇట్లాంటి మేజర్ రిపోర్ట్స్ అనేవి కూడా మనకి యుఎన్ఈపీ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో చూసుకున్నానా ఏ ఆర్గనైజేషన్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి కొంచెం ఫోకస్గా ఒక్కసారి మంచి నోట్స్ అనేవి ప్రిపేర్ పెట్టుకొని మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీరు మళ్ళీ గూగుల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో బిగినర్స్ ఏం చేస్తారంటే సార్ చెప్తున్నారు కదా, సో చదువుకున్నాం కదా, ఇక్కడ మేము విన్నాం కదా, మాకు గుర్తుంటుందిలే అని వెళ్ళిపోతారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే సపరేట్గా మీరు రిపోర్ట్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ సపరేట్ ఒక బుక్కే మెయింటైన్ చేయండి. అర్థమవుతుందా? సో ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ ఆ బుక్లోనే ఉండాలి. వేరే బుక్ అనేది మళ్ళీ మెయింటైన్ చేయొద్దు. అది నేను చెప్పేది. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏవైనా వచ్చినాయి అనుకోండి, సో రిపోర్ట్స్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క పర్టికులర్ బుక్లోనే మా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక నోట్బుక్కే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ విధంగా సో ఏదైతే మీరు మీ నోట్సే మీకు వాల్యుబుల్ అండి. అర్థమవుతుందా? సో వేరే ఇంటర్నెట్ సోర్సెస్ కానీ లేకపోతే వేరే మ్యాగజైన్స్ కావచ్చు. సో ఓకే, అది అదర్ థింగ్, అది సెకండరీ థింగ్. ప్రైమరీ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిందంటే మీ నోట్ మేకింగ్, మీ చేతులతో మీ రాత్తో మీరు రాసిన నోట్స్ ఏవైతుందో అదే మీకు మంచి మార్క్స్ని ఇస్తుందండి. సో ఇది నేను చెప్తున్నాను కదండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ మేకింగ్ అనేది. ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ మీ యొక్క నోట్బుక్లో మహా అంటే మీకు గూగుల్ చేయడానికన్నా గూగుల్ ఒక 5 minutes చేసి ఒక 10 minutes రాసుకొని పెట్టుకున్నారనుకోండి, అది ఎప్పటికి మీ దగ్గర ఉండిపోతుంది. ఇంకా సో అది ఎప్పుడైనా న్యూస్లో వస్తే దాన్ని వాల్యుయేషన్ చేసి పక్కన మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఈ విధంగా ప్రిపరేషన్ అనేది మీరు సాగాలన్నమాట. సో ఒక్కసారి ఒక బుక్కే మెయింటైన్ చేయండి, 10 బుక్లు మెయింటైన్ చేయకండి. ఒక బుక్ మెయింటైన్ చేసి ఒక దాంట్లో నోట్స్ చేసుకొని దాన్నే రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఒకటే బుక్, దాంట్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అదే రివిజన్ చేస్తూ ఉండండి. అదే మీకు మంచి మార్క్స్ అని తెచ్చి పెడుతుంది. ఓకేనా? సో పక్క ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే ట్రిక్సే మీకు చెప్తున్నాను. ఓకేనా? ట్రిక్స్ కాదండి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? మీ నోట్ మేకింగే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? సో చాలాసార్లు మీకు స్ట్రెస్ చెప్పడం జరిగింది ఇంతకుముందు క్లాసులో కూడా. సో నోట్ మేకింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్.
అండ్ మ్యాండేటరీ కూడా, రైట్. సో నెక్స్ట్ వెళ్దాం. ద నాసాస్ కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ వాజ్ లాంచ్డ్ టు. సో నాసాకి సంబంధించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఎందుకోసం లాంచ్ చేశానని అడుగుతున్నాడు. సో టు ఎక్స్ప్లోర్ బ్లాక్ హోల్స్ ఇన్ డిస్టెంట్ గ్యాలక్సీస్, టు స్టడీ ద ఫార్మేషన్ ఆఫ్ కామెట్స్ విత్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, to determine the abundance of Earth-sized planets and their orbits, to measure the atmospheric composition of gas giants. సో చూద్దాం. సో నాసాకి సంబంధించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది 2009 మార్చి 6న మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఎప్పుడు లాంచ్ చేస్తారు? సో 2009 మార్చి 6న లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద జర్మన్ ఆస్ట్రోనమర్ సో జానస్ కెప్లర్ పేరు నుంచి తీసుకొని దీనికి పేరు పెట్టడం అని జరిగిందనమాట. సో హీఈస్ అన్ జర్మన్ ఆస్ట్రోనామర్ జానస్ కేప్లర్ అనే పర్సన్. అక్కడ నుంచి నేమ్ తీసుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్కి కేప్లర్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టడం అని జరిగిందనమాట. సో అర్థమవుతుందా? సో అండ్ ఇట్ ఈస్ నాసాస్ ఫస్ట్ ప్లానెట్ హంటింగ్ మిషన్ అండి. ప్లానెట్ హంటింగ్ మిషన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, సో ఈ మిషన్ ఎందుకు అసైన్ చేస్తారంటే మిల్కీ వే గ్యాలక్సీలో మనకి ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ అనేవి ఉన్నాయా అనే దాని మీద మనకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క మిషన్ అనేది మిల్కీ వే గ్యాలక్సీలో ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ అనేవి అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టంలో మనకి ఏమైనా ఉన్నాయి అనే దాని మీద తీసుకురావడం జరిగింది. అంటే ఇది ప్లానెట్ హంటింగ్ మిషన్ అనమాట. సో ఎందుకొరకు ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అనే దాని మీద తీసుకురావడం జరిగింది నాసా అనేది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద ఇయర్ 2011 మనకి నాసా అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో కెప్లర్ అనేది ఇది మనకి ఫస్ట్ ప్లానెట్ని మనకి కనుగొనడం జరిగింది. సో అది ఏంటంటే కెప్లర్ 22 అని పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క ప్లానెట్కి. ఏంటి? కెప్లర్ 22b. అర్థమవుతుందా? సో ఇన్ ద డిసెంబర్ 2011 నాసా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ కెప్లర్ హ్యాస్ ఎ ఫౌండ్ ఇట్స్ ఫస్ట్ ప్లానెట్ దట్ ఈస్ కెప్లర్ 22b అని పేరు పెట్టడం జరిగింది ఒక ప్లానెట్కి. అర్థమవుతుందా? సో ఇన్ ద ఇయర్ 2018 మనకి ఈ యొక్క కెప్లర్ అనేది టోటల్గా ఫ్యూయల్ అనేది అయిపోయింది. అది టోటల్గా స్టాప్ అయిపోయింది డ్యూ టు ద అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పడం జరిగింది నాసా అనేది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి కెప్లర్ అనేది. సో మెయిన్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ప్లానెట్ హంటింగ్ మిషన్ అనమాట. ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టంలో ఇన్ ద మిల్కీ వే గ్యాలక్సీ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ యొక్క నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ అనేది. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసినట్టయితే టు డిటర్మైన్ ద అబిడెన్స్ ఆఫ్ ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ అండ్ దేర్ ఆర్బిట్స్. సో సి అనేది మనకి ఆన్సర్ అవడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు? 2009 మార్చి 6న లాంచ్ చేశారు. అండ్ జానస్ కెప్లర్ జర్మన్ ఆస్ట్రోనమర్ నుంచి పేరు తీసుకొని ఒక స్పేస్ క్రాఫ్ట్కి పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇది నాసాస్ ఫస్ట్ ప్లానెట్ హంటింగ్ మిషన్. ఓకేనా. సో 2011లో కెప్లర్ అనేది మనకి కెప్లర్ 22b ఫస్ట్ ప్లానెట్ అనేది కనుగొంది అని చెప్పడం జరిగిందనమాట నాసా అనేది. 2018లో ఇది మనకి నాసా అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ కెప్లర్ అనేది టోటల్గా స్టాప్ అయిపోయింది డ్యూ టు ద అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? రైట్. The Adaptation Gap Report, sometimes seen in the news, is published by United Nations Environment Program, World Economic Forum, United Nations Development Program, World Bank. సో నా వాయిస్ అనేది కొంచెం క్లియర్గా లేకపోతే సారీ అండి. సో నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కొంచెం వాయిస్ అనేది లోగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. సో కొంచెం అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో చూద్దాం అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్. ఇంతకుముందు మనము యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది మనము ఏం చదివాము? సో ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ అనేది మనం చూడడం జరిగిందనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను చెప్పాను. సో అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనకి రిలీజ్ చేసిందని చెప్పాను. సో ఇది మనకి సిన్స్ 2014 నుంచి ఒక పర్టికులర్ రిపోర్ట్ అనేది మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది బై ద UNEP, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది. సో ఈ యొక్క రిపోర్ట్లో మనకి ఏం చేస్తుందంటే అడాప్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉన్నది అంటే స్టేటస్ ఎలా ఉన్నదని ఒక 3 ఎలిమెంట్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటంటే ప్లానింగ్, ఫైనాన్సింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఈ యొక్క 3 ఎలిమెంట్స్ తీసుకొని మనకి అడాప్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, గ్లోబల్ స్టేటస్ ఎలా ఉన్న దాని మీద ఈ యొక్క రిపోర్ట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు UNEP సంబంధించిన రిపోర్ట్ ఏంటి? సో ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ అండ్ అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అండ్ అదేవిధంగా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనకి లైక్
రిలీజ్ చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనకి రిలీజ్ చేస్తుంది. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమన్నా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందా, అండ్ యుఎన్డిపి కూడా ఏమన్నా రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుందా అనేది కూడా మీరు చూసుకోండి. సో వరల్డ్ బ్యాంక్ కూడా కొన్ని రిపోర్ట్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తుందండి. సో వరల్డ్ బ్యాంక్ సంబంధించిన కొన్ని రిపోర్ట్స్, సో అది ఏ రిలీజ్ చేస్తుందని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో ఇటు ఆర్గనైజేషన్స్ ఇస్తాడు అండ్ ఇటు రిపోర్ట్స్ ఇస్తాడు, లేకపోతే ఇండెక్స్ ఇస్తాడు, దాన్ని మ్యాథఫలింగ్ చేయాలని అడుగుతాడు. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ అని రావడం అని జరుగుతుంది అనమాట. సో దయచేసి కొంచెం ఫోకస్ చేసుకొని రిపోర్ట్స్ వాటి మీద కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ అనేది 2014 నుంచి పబ్లిష్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? రైట్. అండ్ ఇట్ ఈస్ యాన్యువల్లీ అండి. ఓకేనా? యాన్యువల్లీ అంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: జోర్దాన్, ఇజ్రాయెల్, లెబనాన్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ బార్డర్ ద రెడ్ సీ? సో రెడ్ సీతో ఏ కంట్రీస్ అయినా బార్డర్ ఉందని అడుగుతున్నాడు. సో ఇది మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది మనకి రెడ్ సీ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రెడ్ సీతో, మెడిటేరియన్ సీతో, ఇక్కడ ఉన్న పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ, సో వీటితో ఉన్న బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయని మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం పక్క అడుగుతాడండి. సో ఏదో ఒక విధంగా మన క్వశ్చన్ అనేది దిగుతాయి. ఓకేనా? సో ఇప్పుడు రెడ్ సీతో బార్డర్ అయిన కంట్రీస్ అనేవి చూసుకుంటే, ఇక్కడ ఉన్న ఈజిప్ట్, ఇక్కడ ఉన్న సూదాన్, అండ్ ఇక్కడ ఉన్న ఎరిట్రియా అండ్ డిజిబౌటి, యెమెన్, సౌదీ అరేబియా. సో ఇలా మనకి 6 కంట్రీస్ అనేవి రెడ్ సీతో మనకి బార్డర్ ఉండమని జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ ఉన్న సీనాయ్ పెనిన్సులా అనేది కూడా మనకి ఈజిప్ట్లో పార్ట్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో రెడ్ సీ అనేది ఇక్కడ సూయిజ్ కెనాల్ ఉంటుంది. ఇక్కడ సూయిజ్ కెనాల్తో మనకి మెడిటేరియన్ సీతో మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్మాల్ పార్ట్ ఉంది కదండి, ఇది మనకి గల్ఫ్ ఆఫ్ అకాబా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఇది ఇండియన్ ఓషన్ అండి. సో రెడ్ సీని ఇండియన్ ఓషన్ మనకి కలిపేది బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో రెడ్ సీని ఇండియన్ ఓషన్ని కలిపేది ఏంటంటే మనకి బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనే పాయింట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రెడ్ సీతో టోటల్గా 6 కంట్రీస్ అనే బార్డర్ ఉండడం జరిగింది: ఈజిప్ట్, సూడాన్, ఎరిట్రియా, డిజిబౌటి, యెమెన్ అండ్ సౌదీ అరేబియా. ఇక్కడ మనకి ఎథియోపియా అనేది బార్డర్గా లేదండి. అండ్ జార్దన్ అనేది కూడా మనకి లేదు. అండ్ ఇజ్రాయెల్ అనేది కూడా మనకి బార్డర్గా లేదు. అండ్ ఇక్కడ మనకి లెబనాన్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి లెబనాన్ అనేది కూడా మనకి పార్ట్గా లేదనమాట. దయచేసి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జోర్దాను, ఇజ్రాయేల్, లెబనాన్, సో ఈ 3 మనకి రెడ్ సీతో మనకి బార్డర్గా లేవన్నమాట. సో డి నన్ అనేది మనకి ఆన్సర్ అవడం అని జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి మెడిటేరియన్ సీతో మనకి కనెక్ట్ చేసేది ఏంటి, సూయిజ్ కెనాల్తో మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, మెడిటేరియన్ సీ తోటి రెడ్ సీ అనేది. అండ్ ఇక్కడ ఇండియన్ ఓషన్ని రెడ్ సీతో కలిపేది ఏంటంటే బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ విత్ ద గల్ఫ్ ఆఫ్ అడెన్. ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ అకబా ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గల్ఫ్ ఆఫ్ అకబా అనేది ఎక్కడ లొకేట్ ఉందని కూడా అడుగుతాడు. ఓకేనా? సో ఇది కూడా చూసుకోండి. సో గల్ఫ్ ఆఫ్ అకబా అనేది ఇటు సినాయ్ పెనిన్సులా తోటి, ఇటు జార్దన్ తోటి, సౌదీ అరేబియా తోటి మనకి లొకేట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా చూసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా మీరు మెడిటేరియన్ సీ తోటి, కాస్పియన్ సీ తోటి, ఇట్లా పర్షియన్ గల్ఫ్ తోటి అండ్ అదేవిధంగా బ్లాక్ సీ తోటి ఇంకా ఇంపార్టెంట్ సంబంధించిన కొన్ని ఉంటాయి, ఇంపార్టెంట్ సీ సంబంధించిన అట్లా బార్డర్ కంట్రీస్ అని ముందే మీరు మ్యాపింగ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇలాంటి వాటి మీద మనకి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకుంటే ఎక్కడైనా మనకు క్వశ్చన్ అని తప్పకుండా ఉంటుందండి. సో ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఏ విధంగా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరే ముందు అనుకుని కొంచెం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునే విధంగా కూడా ప్రిపేర్ చేసుకున్న మైండ్ని. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని మీరు మిస్ అవ్వకూడదు. ఎగ్జామ్లో వస్తే తప్పకుండా మీరు ఆన్సర్ చేసే పొజిషన్లో మీరు ఉండాలి. ఓకేనా? రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద పన్నా టైగర్ రిజర్వ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. సో ఎందుకుందంటే కంబోడియాకి సంబంధించిన కొంతమంది స్టాఫ్ వాళ్ళు ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్ని స్టడీ చేయడానికి రావడం అని జరిగింది. ఎందుకంటే ఇండియాస్ టైగర్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్ అనేది మనకి హ్యాబిటేట్గా ఉంటుందా ఈ యొక్క టైగర్స్కి అనే దాని మీద కంబోడియా వాళ్ళు, స్టాఫ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టడీ చేశారు. అందుకే మనకి న్యూస్లో ఉంది. సో చూద్దాం. సో అసలు పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ మనకి లొకేట్ ఉందంటే, ఇది మనకి టైగర్కి సంబంధించిన ఒక హ్యాబిటాట్ లొకేషన్ అనమాట. సో ఇది మనకి మధ్యప్రదేశ్లో నార్త్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ విద్యా మౌంటైన్ రేంజెస్లో మనకి ఇది లొకేట్ అవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో మధ్యప్రదేశ్ నార్త్లో మనకి విద్యా మౌంటైన్ రేంజెస్లో ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్ అనేది మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇన్ ద ఇయర్ 1994లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టైగర్ రిజర్వ్గా మనకి ప్రకటించడం జరిగింది. అర్థమవుతుందా? సో దీని యొక్క ల్యాండ్స్కేప్ అనేది చూసుకుంటూ దీన్ని టేబుల్ టాప్ టాపోగ్రఫీ అంటాం. టేబుల్ టాప్
టాపోగ్రఫీ ఉండడం అని జరిగింది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చాలా ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్ ఉన్నాయి, జార్జెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కెన్ రివర్ ఏదైతే ఉందో మనకి కెన్ బెతువా రివర్ ఉంటుందండి. సో కెన్ అండ్ అదేవిధంగా బెతువా రివర్ ఉంటుంది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి కెన్ రివర్ ఏదైతే ఉందో మనకి సౌత్ టు నార్త్గా ఈ యొక్క రిజర్వ్లో మనకి ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కెన్ రివర్ అనేది సౌత్ నుంచి నార్త్కి ఇక రివర్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఒక్కసారి మీరు మ్యాప్ అనేది తీసుకొని పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది ఎగ్జాక్ట్గానే చూసుకొని లొకేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అదేవిధంగా కెన్ రివర్ గురించి బెతువా రివర్ నుంచి కూడా ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అనే డేటా అనేది కూడా మీరు ముందే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వింధ్య మౌంటైన్ రేంజ్ ఇన్ ద మధ్యప్రదేశ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ చూడండి కెన్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ త్రూ ద రిజర్వ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ద బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నారు కాబట్టి సో సి బూత్ 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నోట్ చేసుకున్నాను. సో టైగర్ రిజర్వ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్ అండ్ అదేవిధంగా రామ్సార్ సైట్స్. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక 2 days కూడా పట్టదండి. ఒక్కసారి మ్యాప్ చేసుకొని పెట్టుకోండి ప్రతిదీ. సో ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ అని ఎక్కడ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి నేషనల్ పార్క్స్ అని ఎక్కడ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ అని ఉంటాయండి. సో ఈ రామ్సార్ సైట్స్ ఇవన్నీ అండ్ అదేవిధంగా మనకి బయోస్పియర్ రిజర్వ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మీరు ఒక్కసారి ఒక 2 days కూర్చొని మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకుని అనుకోండి. సో ఫర్ షూర్ దీని మీద ఒక క్వశ్చన్ అనేది మనకు దిగుతుంది. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మనకి ఒక టైగర్ రిజర్వ్స్ గురించి కానీ ఈ యొక్క నేషనల్ పార్క్స్ గురించి కానీ రామ్సార్ సైట్స్ గురించి కానీ లేకపోతే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి కానీ మనకు క్వశ్చన్ అనేది దిగుతుంది అనమాట. ఏది ఎన్విరాన్మెంట్ నుంచి ఏదైనా క్వశ్చన్ రావాలంటే అర్థమవుతుందా. సో ఈ విధంగా మీరు ఎన్విరాన్మెంట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. సో చూసుకోండి కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ అని ఉంటాయండి. సో ఎన్విరాన్మెంట్లో ఈ థీమ్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది కదా. సో ఇంపార్టెంట్ థీమ్ వచ్చేసి ఈ చెప్పిన టైగర్ రిజర్వ్, నేషనల్ పార్క్, రామ్సార్ సైట్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ షూర్ ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్ అడగాలంటే తప్పకుండా వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది పిక్ చేయడం ఖాయం. ఓకేనా. సో దయచేసి మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి ముందే. ఓకేనా. రైట్. Which state signed MOU with Uber to launch bus service called Uber Shuttle? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి బెంగాల్ గ్లోబల్ సమ్మిట్ 2023 అనేది మనకి జరిగిందండి. ఓకేనా. సో అందులో ఇది మనకి MOU సైన్ చేయడం అని జరిగింది విత్ ద యూబర్. సో ఇది ఇక్కడ మీరు చెప్పచ్చు. సో బెంగాల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బి వెస్ట్ బెంగాల్ అనేది యూబర్తో ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగిందనమాట. ఎందుకొరకు టు లాంచ్ ద బస్ సర్వీసెస్ కాల్ యూబర్ షటిల్. ఓకేనా. సో ఇది యొక్క యూబర్ షటిల్ అనేది March 2024 నుంచి పూర్తిగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి దీని యొక్క సర్వీస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి సైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి స్టాటిక్ పార్ట్ ఇట్లాంటి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ సో రీసెంట్గా యూబర్తో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసేయడం జరిగింది టు లాంచ్ ద బస్ సర్వీస్ కాల్ యూబర్ షటిల్. రైట్. విత్ రిఫరెన్స్ టు ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గవర్నర్ గురించి మనం న్యూస్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఏ విధంగానంటే సో అసలు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నర్ అనే పర్సన్ మనకు ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. సో ఎవరి రికమెండేషన్స్ తర్వాత సెంటర్ రికమెండేషన్స్ తర్వాత ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్టేట్స్లో కదా. సో ఇప్పుడు సెంటర్లో ఒక పార్టీ ఉంటుంది అండ్ అదేవిధంగా స్టేట్లో ఒక పార్టీ ఉండడం జరుగుతుంది. సో ఇటు సెంటర్ రికమెండేషన్ చేసిన తర్వాతనే గవర్నర్ మనకి స్టేట్లో అపాయింట్ అనేది చేస్తున్నారు. సో ఈ గవర్నర్ అనే పర్సన్ సో అటు స్టేట్కి సెంటర్కి మధ్య ఒక ఫెడరల్ స్ట్రక్చర్గా ఉండాలి. అంటే ఒక కోఆపరేటివ్ పర్సన్గా ఉండాలి. కానీ గవర్నర్ సెంటర్కి ఒక ఏజెంట్ లాగా మారిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా స్టేట్స్ గవర్నర్కి చాలా అగెన్స్ట్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మనకి తెలంగాణలో మనకి కేసీఆర్ కానీ అండ్ అదేవిధంగా గవర్నర్ ఆఫ్ తెలంగాణకి పడకపోవటం కానీ అండ్ అదేవిధంగా కర్ణాటక స్టేట్లో కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న గవర్నర్కి వాళ్ళకి పడకపోవడము అండ్ అదేవిధంగా తమిళనాడు స్టేట్లో కానీ సో ఈ విధంగా చాలా స్టేట్స్లో అటు గవర్నర్ సెంటర్కి ఒక ఏజెంట్ లాగా ఉంటున్నారు కానీ ఒక కోఆపరేటివ్ పర్సన్ లాగా ఉండట్లేదు అని చెప్పేసి చాలామంది ఆపోజ్ అవ్వడం జరుగుతుందనమాట. అందుకే గవర్నర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్
ఫ్యాక్ట్స్ అని మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? సో ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో గవర్నర్ అవ్వాల్సిన కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుందండి. సో తన సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అండ్ అదేవిధంగా 35 years ఆఫ్ ఏజ్ అయి ఉండాలి, అండ్ సో తన పార్లమెంట్లో ఏ విధంగానూ ఒక మెంబర్ అయి ఉండకూడదు అనమాట. సో అటు లోక్సభలోను రాజ్యసభలోను హీ నాట్ బి ద మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, అండ్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్లో కూడా. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి అప్ టు 1955 వరకు ఏం జరిగిందంటే ఒక్కటే స్టేట్కి ఒకటే గవర్నర్ ఉండేవారు. సో దాని తర్వాత మనకి ఏం జరిగింది, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956 జరిగిందండి. దాని తర్వాత ఒక గవర్నర్, సో 2 or more స్టేట్స్కి మనకి గవర్నర్గా ఉండమని జరుగుతుంది. అంటే ఒక్క గవర్నర్ మనకి తెలంగాణకి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా గవర్నర్గా ఉండడానికి ఛాన్సెస్ అని ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? అది 7th కాన్స్టిట్యూషనల్ 1956 తీసుకురావడం అని జరిగింది. ఎందుకు 1956 తీసుకొచ్చేస్తారంటే అప్పుడు మనకి స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి కదా, అప్పుడు ఒక గవర్నర్ అంటే ఒకటేసారి చాలామంది గవర్నర్స్ని అపాయింట్ చేయలేక అప్పుడు ఒక గవర్నర్ 2 or more స్టేట్స్కి ఉండేలాగా అపాయింట్ చేయడం అని జరుగుతుంది. సో తనకి కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడ ప్లే చేయబడ్డారంటే మనకి పార్ట్ 4లో మనకి పార్ట్ 6లో తను ఉండమని జరిగింది. ఓకేనా? సో దీనికి ఇచ్చిన ఆర్టికల్స్ చూసుకుంటే మనకి 161 ఆర్టికల్ మనకి పార్డనింగ్ పవర్స్ చేయడం అని జరిగింది, అండ్ అదేవిధంగా 164 ఆర్టికల్ అనేది మనకి ఈ అపాయింట్ ద తనకి ఇచ్చిన పవర్స్ 161 ఏమో పార్డనింగ్ పవర్స్, 164 ఏమో పవర్ టు అపాయింట్ సిఎం అండ్ అదర్ మినిస్టర్స్. ఓకేనా? సో అండ్ అదేవిధంగా ఆర్టికల్ 200 చూస్తే ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ ఏదైతే తీసుకొస్తున్నారో మనకి బడ్జెట్ తీసుకొస్తారు కదా, సో ఆ రిజర్వ్ ఏదైనా బిల్ కానీ, సో బడ్జెట్ కానీ బిల్ కానీ, సో వేరే అదర్ థింగ్స్ ఏదైనా కానీ ఏదైనా బిల్ ప్రవేశపెట్టినప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో సో ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే విత్హోల్డ్ చేస్తారో, అసెంట్ చేస్తారో, రిజర్వ్ చేస్తారో అదేవిధంగా మన గవర్నర్ కూడా అకార్డింగ్ టు ఆర్టికల్ మనకి స్టేట్ లెజిస్లేచర్లో ఏదైనా స్టేట్ లెజిస్లేచర్ బిల్లు పాస్ చేసినప్పుడు తను కూడా విత్హోల్డ్ చేస్తారు, అసెంట్ చేయొచ్చు అండ్ రిజర్వ్ కూడా చేయొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 200. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 213 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి ఆర్డినెన్స్ని ప్రొమల్గేట్ చేయడానికి ఈ యొక్క ఆర్టికల్ ఉండమని జరిగింది. ఆర్డినెన్స్ అంటే ఏంటి సార్? ఇది ఒక టెంపరరీ లా అని అర్థం. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ప్రెసిడెంట్ చాప్టర్ చదివినట్టయితే ఈజీగా మీకు గవర్నర్ అనే పర్సన్ గురించి కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన పవర్స్ గవర్నర్కు ఉన్న పవర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో కానీ ప్రెసిడెంట్ గవర్నర్కు ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ప్రెసిడెంట్ ఏమో మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మనకి ఎన్నుకోబడతాడు, కానీ గవర్నర్ మనకి ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నాడు. హీ వాస్ నాట్ ఎలక్టెడ్ బాడీ. అర్థమవుతుందా? సో దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించాలి. ఓకేనా? ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెంటర్ తర్వాతనే మనకి గవర్నర్ స్టేట్స్లో ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నాడు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి గవర్నర్ యొక్క టెన్యూర్ ఏంటి సార్ అంటే, టెన్యూర్ అంటే ఎంతకాలం వరకు తన యొక్క టెన్యూర్ ఉంటుందంటే మ్యాక్సిమం 5 years అండి. అర్థమవుతుందా? 5 years వరకు ఉండొచ్చు. సరే ఈ 5 years లోపు తనని తీసేయొచ్చేసారంటే తీసేయచ్చు. ఎవరు తీసేశారు? ప్రెసిడెంట్ తీసేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు, ప్రెసిడెంట్ తీసేయడం జరుగుతుంది. ఎటువంటి గ్రౌండ్స్ అంటే ఏ గ్రౌండ్ మీద తను ఈ యొక్క పర్టికులర్ రీజన్ ద్వారా తీసేస్తామని చెప్పడానికి ఏమైనా ఉందంటే ఎటువంటి రీజన్స్తో కూడా లేదు నాన్న. ప్రెసిడెంట్ ఎప్పుడంటే అప్పుడు తనని తీసేయచ్చు గవర్నర్. అర్థమవుతుందా? సో ఈ హోల్డ్స్ ఆఫీస్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అర్థమవుతుందా? సో ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మీద తన యొక్క అపాయింట్మెంట్ అనేది తీసివేయడం అనేది మనకు ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం తీసివేయడం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంటర్ చేతిలో ఉందమని అర్థమంట. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటున్నా చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు సెంటర్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పిన తర్వాతనే ప్రెసిడెంట్ ఏమైనా చేస్తారు. ప్రెసిడెంట్ ఒక కీలుబొమ్మ లాగా మాత్రమే ఉంటారు. చేసేదంతా మాత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. టోటల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ ఏదైనా అపాయింట్ చేయడం కానీ తీసివేయడం కానీ ఏ పనైనా కానీ ప్రెసిడెంట్ తనంతట తానుగా ఏ పని చేయలేడు. అర్థమవుతుందా? దయచేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తర్వాతనే ప్రెసిడెంట్ ఏ పనైనా చేయగలుగుతాడు. ఓకేనా? సో ఈ విధంగా ప్రెసిడెంట్కి గవర్నర్కి చాలా తేడాస్ అని ఉన్నాయన్నమాట. అంటే చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో అటు ప్రెసిడెంట్ ఏమో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ఎన్నుకోబడితే గవర్నర్ ఏమో మనకి అపాయింట్ చేయబడుతున్నాడు ప్రెసిడెంట్ ద్వారా. ఓకేనా? సో తనకి ఇచ్చిన ఆర్టికల్స్ 161 పార్డనింగ్ పవర్స్, 164
చీఫ్ మినిస్టర్ని అండ్ అదేవిధంగా అదర్ మినిస్టర్స్ అపాయింట్ చేయడము ఆర్టికల్ 200 ద్వారా బిల్ ఏదైతే ఉందో తను అసెంట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా రిజర్వ్ కూడా చేయొచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 213 ద్వారా తన ఆర్డినెన్స్ కూడా ప్రొమల్గేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మీ యొక్క మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో చూస్తే తను ఏమడుతున్నాడంటే గవర్నర్కి సంబంధించిన బిల్స్ అనేవి ఎలా చేస్తారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్స్ పాస్ చేసినప్పుడు ఆ బిల్స్ ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాతనే, ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఆ బిల్ అనేది మనకి లా అవడమా జరుగుతుందనమాట, యాక్ట్ అవడమా జరుగుతుందనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత గవర్నర్ దాన్ని అసెంట్ చేయడం కానీ సైన్ చేసిన తర్వాతనే ఆ పర్టికులర్ లా అనేది మనకి యాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బిల్ పాస్ చేస్తే బిల్ దగ్గరకు వచ్చి లా అవుతుంది, లా తర్వాత మనకి యాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రొసీజర్ ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చూడండి. సో ద గవర్నర్ క్యాన్ రిటర్న్ బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ రిక్వెస్టింగ్ టు కన్సిడర్ సమ్ ఆఫ్ ద ఇట్స్ ప్రొవిజన్స్. సో దానికంటే ముందు యాక్చువల్లీ మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ద్వారా ఇక్కడ చెప్పాను కదా, అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ద్వారా మనకి గవర్నర్ ఎవరైతే ఉన్నారో బిల్ని మనకు అసెంట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, లేకపోతే స్టేట్ లెజిస్లేచర్కి తిరిగి పంపించవచ్చు. దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో 1 సెకండ్. సో చూడండి. సో ఇప్పుడు మనకి స్టేట్ లెజిస్లేచర్లో ఒక బిల్ అనేది పాస్ చేయడం అని జరిగిందనమాట. సో ఆ బిల్ మనకి గవర్నర్ దగ్గరికి వచ్చింది. సో గవర్నర్ ఏం చేయగలుగుతాడంటే సో ఆ బిల్కి తను సైన్ చేయొచ్చు అంటే అసెంట్ చేయొచ్చు, లేకపోతే ఆ బిల్ అనేది తన దగ్గరనే విత్హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ బిల్ అనేది స్టేట్ లెజిస్లేచర్కి మళ్ళీ తిరిగి పంపించడం అని జరుగుతుందనమాట. కొన్ని మోడిఫికేషన్స్ చేయండి, సో కొన్ని ప్రొవిజన్స్ అనేవి చెప్తారనమాట, కొన్ని చేంజెస్ అని చేయడం అని. సో ఈవెన్ దో స్టేట్ లెజిస్లేచర్ పంపించిన తర్వాత తను చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెజిస్లేచర్ చేంజ్ అయినా చేయొచ్చు, చేంజ్ చేయకపోయినా పోవచ్చు. కానీ ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చి గవర్నర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, దాన్ని తప్పకుండా ఆ బిల్లుకి అసెంట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది గవర్నర్కి. అది ఏంటంటే ఒకవేళ బిల్ అనేది గవర్నర్ మనకి ప్రెసిడెంట్ కూడా కన్సిడరేషన్ పర్పస్ కోసం రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో హీ విల్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో తను ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుందనమాట కొన్ని కన్సిడరేషన్స్ పర్పస్ కోసం. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ తను అసెంట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ పంపించచ్చు అండ్ ప్రెసిడెంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా స్టేట్ లెజిస్లేచర్ అనేది బిల్స్ అనేవి గవర్నర్ చేతికి వచ్చిన తర్వాత ఆ బిల్స్ చాలా రోజులు ఉండిపోతుందండి. సో అంటే మనకి ఆ బిల్కి ఇటువంటి టైం పీరియడ్లో తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాలి గవర్నర్ అనేది ఏమైనా ఉందంటే సార్ అంటే ఎటువంటి టైం లిమిట్ అనేది లేదండి. కాన్స్టిట్యూషన్ కూడా మనకి డిఫైన్ కూడా చేయలేదు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి చూస్తే ద గవర్నర్ క్యాన్ రిటర్న్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ రిక్వెస్టింగ్ టు రీకన్సిడర్ సమ్ ఆఫ్ ది ఇట్స్ ప్రొవిజన్స్. అవును. సో మనకి గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చిన తర్వాత కొన్ని ప్రొవిజన్స్ అనేవి చేంజ్ చేయండి అని కొన్ని రిక్వెస్ట్ చేస్తారు. ఈవెన్ దో మనకి స్టేట్ లెజిస్లేచర్ అది యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయకపోయినా మళ్ళీ గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతుందో ఇది మనకి కరెక్ట్ అనమాట. సో ద గవర్నర్ షుడ్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇఫ్ ఇట్ ఎండేంజర్స్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి మనకి. ఓకేనా. సో ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఇంపోజ్ ఎనీ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద గవర్నర్ షుడ్ ప్రొవైడ్ అసెట్ టు ద స్టేట్ బిల్స్. అదే కదా నేను చెప్పింది. సో ఏదైతే స్టేట్ బిల్స్ ప్రొవైడ్ చేస్తుందో దానికి అసెంట్ చేయడానికి ఎటువంటి టైం లిమిట్ అనేది కాన్స్టిట్యూషన్ అనేది ఇంపోజ్ చేయలేదు. సో ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి కరెక్ట్ అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో సి ఆల్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ గవర్నర్కి సంబంధించిన టోటల్ ఇన్ డీటెయిల్గా మీకు ఒక మొత్తం డీటెయిల్గా అయితే చెప్పడం అని జరిగింది. సో ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇంకా జాగ్రత్తగా మీ యొక్క లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి గవర్నర్ సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక చిన్న నోట్ మేకింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ప్రెసిడెంట్ అండ్ అదేవిధంగా గవర్నర్ టాపిక్ 2 సిమిలారిటీస్ అండ్ 2 పక్కన పర్సనాలిటీ సంబంధించిన ఆర్టికల్స్ వాళ్ళ పవర్స్ అన్నీ పక్కన రాసుకోండి. ఓకేనా. సో మన 2 కంపేర్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా చూసి మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. సో పాలిటీ అనేది మనకి చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ నాన్న. సో చాలా ఈజీగా మార్క్స్ అయినా మనం గెయిన్ చేసుకోవచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో పాలిటీ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీ ఒక్క మార్క్ కూడా పోకూడదు. దయచేసి పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లాస్ని యూటిలైజ్ చేసుకున్నానా, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ క్లాస్ అనేవి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాత్ ఈ ప్రాజెక్ట్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్. సాత్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇనిషియేటివ్ ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, నీతి ఆయోగ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ చేయండి, నేను చూస్తాను. సో ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారు అనేది నేను చూస్తాను. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎక్కడ ఛాన్స్ చేసుకోవట్లేదు, ప్రతి ఒక్కటి మీ ముందు పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో మా ఎఫర్ట్స్ని గుర్తించి ఆ యొక్క లైక్ బటన్ ఇచ్చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒక కామెంట్ సెక్షన్లో తెలపండి. మా యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కూడా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇలానే మాట్లాడుకుందాం. ఓకేనా? సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.